డాక్టరు బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఉత్సవాలను సుభాష్ చంద్రబోస్ కాలనీ బీడీఎల్ గుడిసెలని అంటారు. ఈ యొక్క స్లమ్లో భారీ ఎత్తున ప్రతి సంవత్సరము డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి అంబేద్కర్ గారుల జయంతి ఉత్సవాలను వర్ధంతి సభలను ఘనంగా ఇక్కడున్నటువంటి పేద ప్రజలు వారిని గుండె కత్తుకునేలా మరి ఆ యొక్క జయంతి వర్ధంతులను ఘనంగా చేసుకోవడానికి ఇక్కడున్నటువంటి మిత్రులు మన జయన్న గారు, దేవరి నరసింహ గారు, ఇంకా మిత్రులు మన చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి వారు వారికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ఎంతో విశ్వాసమైనటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ గారుల స్ఫూర్తితో ఇదే బస్తీలో దాదాపైన రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గురుకుల పాఠశాల చదువుతూ మరి అంచెలంచెలుగా పిల్లలను వీరు కూలినాలు చేసుకొని వారి యొక్క స్పిరిట్తోని అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ల స్పిరిట్తోని వాళ్ళ పిల్లలు ఘనంగా ఈరోజు మంచి మంచి చదువులు చదువుకుంటున్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి సుభాష్ చంద్రబోస్ కాలనీ బీడీఎల్ గుడిసెలు మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఏ పని చేసుకున్నా మరి వారి యొక్క స్పిరిట్ని వారి యొక్క జీవిత విధానాలను తలుచుకొని వారి ఘనంగా జయప్రదం వారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జయప్రదం చేసుకోవడానికి ఆహార్నిశలు కష్టపడుతున్నటువంటి వారు వీరి యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ మౌలిక సదుపాయాల కోసం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆనాడే ఇందిరాగాంధీతో ఉన్నటువంటి వారి క్యాబినెట్లో రక్షణ శాఖ నుండి మొదలుకొని భారతదేశంలో అతి ఉన్నతమైనటువంటి పదవులు వారి పట్ల అంకిత భావంతో ఆ పదవులకు వన్నె తెచ్చేటువంటి పనిని చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అయితే బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఎప్పుడు కూడా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా కనీసము భారతరత్న అవార్డు ఇవ్వకుండా, భారతరత్న అనేటువంటి ఆ పథకాన్ని జగజ్జీవన్ రామ్కు ఇవ్వకుండా ఈ మధ్యకాలంలో ఎవరెవరు action. जोहार बाबू जगज्जीवन राम की जोहार।